ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం మానసికంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కార్యాలయాల్లో కొన్ని నూతనమైనటువంటి పద్ధతులు ప్రారంభమవుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా మీరు వ్యవహరించడం, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మీకు ఈ వారం మాట విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వ్యాపారస్తులు తమ తమ కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు. మీ యొక్క పెట్టుబడులు మీకు లాభాలను తెచ్చేటటువంటి విధంగా మీరు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటూ ఉండాలి. ఇతరులకు పనులు అప్పచెప్పకుండా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవటం, వ్యక్తిగతమైనటువంటి సమీక్షలు చేసుకోవటం ద్వారా మరిన్ని లాభాలు మీరు పొందగలుగుతారు. అలాగే వివిధ రూపాల్లో గతంలో మీరు ఇచ్చిన అప్పులు కావచ్చు, మీకోసం తెచ్చుకున్న అప్పులు కావచ్చు, అవి కొన్ని సందర్భాల్లో ఈ వారం ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా అప్పుల భారాలు తగ్గించుకునే ప్రయత్నాలకు ఈ వారం మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. పిల్లల యొక్క చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు మీరు పెద్దవారుగా వారిని గమనిస్తూ ఉండాలి. మంచి మంచి సూచనలు, సలహాలు అందిస్తూ ఉండటం మంచిది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు, ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు విశేషమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించటము, శ్రీరాముణ్ణి ఆరాధించటం అనేది చాలా చాలా మంచిది. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోవటము, స్వామివారిని తులసీదళములతో పూజించటము, వడపప్పు పానకమును స్వామివారికి సమర్పణ చేయటం అనేది చాలా చాలా మంచిది.